హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే సిద్దికుంటపాలెం అయితే వెళ్తున్నాం అనమాట. మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇదైతే ఫుల్ వీడియో, లాంగ్ వీడియో, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఫస్ట్ అయితే మార్నింగ్ ఇంకా లేసి ఫ్రెష్ అప్ అయిపోయి మామిడికాయలు అయితే క్లీన్ చేస్తాం అనమాట. ఊరగాయ పెడదాం అంటున్నాం కానీ మరి అన్ని కొద్ది మామిడికాయలు ఇంకేం ఊరగాయ పెడతాం, బయట కొనుక్కుంటే సరిపోతుందని ఆవికాయ అయితే పెట్టలేదు. ఇంకా ఇప్పుడైతే బయలుదేరినాం అనమాట. మార్నింగ్ ఒక 10 అలాగా నేను మా అన్న బైక్లో వెళ్ళిపోయినాను. ఇంకా మా పెద్ద బాబు పాప ఒక బైక్లో వచ్చేసారు. మా అన్న అక్కడ దాకా వదిలిపెట్టి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినారనమాట. మేము మాత్రం ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. రాగానే తనకైతే కొద్దిగా హెల్త్ బాగాలేదు, సో అందుకోసమే కొద్దిగా అట్లా ఉందనమాట. అండ్ ఇక్కడ రాగానే ఇంట్లో ఒక బ్లాకీ అనే ఒక డాగ్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. బ్రీడ్ వచ్చి లాబరేటర్, నెక్స్ట్ చూపిస్తాను. అండ్ ఈ పిల్లకైతే కుక్కలన్నా పిల్లలన్నా చాలా అంటే చాలా ఇష్టము, ఎప్పుడు పెంచుతూనే ఉంటుంది. అండ్ ఇంకైతే మ్యాంగో ఇచ్చింది. ఇక్కడ మ్యాంగోస్ చాలా బాగున్నాయి, చాలా దొరుకుతున్నాయి అనమాట. తిరుపతిలో పోలీసు ఇక్కడ చాలా మేలు. అండ్ ఇక్కడైతే ఇదే బ్లాకీ అనమాట. పేరు పిలవగానే వస్తుంది. ఎప్పుడో గుర్తుపెట్టుకున్నా స్టిల్ ఎప్పుడో చూసింది, బట్ ఇంకా గుర్తుపెట్టుకుని దగ్గరికి వచ్చింది అనమాట. దానికి పిల్లలు కూడా పుట్టారు, అవైతే ఇచ్చేసారు. అండ్ ఇదేనమాట. ఇంకా పిల్లి కూడా ఎక్కడ ఉండాలి, కానీ అదైతే ఇప్పుడు కనపడలేదు, సో అందుకోసం చూపించలేకపోయినాను. అండ్ మేమైతే ఒక 10 కల్లా వెళ్ళాము. అక్కడ నుంచి ఒక 30 minutes 20 minutesలో వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే నేను ముందు ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను కదా, ఇలా నెల్లూరుకి వెళ్ళాము మమ్మల్ని చూడడానికి అని చెప్పి. అదైతే నాకు లెంత్ చాలా తక్కువ వచ్చింది, లైక్ ఒక 3 minutes ఏమో వచ్చింది. దాంట్లో ఎక్కువ మాట్లాడలేకపోయినా అనమాట దాని గురించి. అదేంటంటే అక్కడికి వెళ్ళాం కదా, అక్కడ శారీ కూడా పెట్టారు కింద వాళ్ళు, అంటే మా బాబాయ్ వాళ్ళు అనమాట, ఆమె కొడుకు. సో అదంతా నేను వీడియో చూపించలేకపోయినాను, బ్లాగ్ షూట్ చేయలేదు. ఏం శారీ పెట్టారు అదంతా నెక్స్ట్ వచ్చే షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, అవి మిస్ అవ్వకండి. లాంగ్ వీడియోస్ మాత్రం ఊర్లో డైలీ లాంగ్ వీడియో ఒక్కొక్క రోజు వెళ్ళి అప్లోడ్ చేస్తాను అనమాట, వరుసగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుందని. షార్ట్ వీడియోస్ మాత్రం నేను దీంట్లో రొటీన్లో మారిపోయింది, సో షార్ట్ వీడియోస్లో ఏం సరే అదంతా అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక 1 hour ఏమో ఉండి మళ్ళీ రిటర్న్ అయిపోయినాము. ఇంక ఇంటికి వచ్చి నాకు అదేంటి రాతి గుండెకాయలన్నా నా ఫేవరెట్ అనమాట. సో ఇంకా మా అమ్మ అయితే అవి తెచ్చునింది. సో అవైతే చాలా పెద్దగా ఉన్నాయి అనమాట. ఇంకా కత్తిపీట ఎత్తుకొని పీసెస్గా కట్ చేస్తున్నాను. నేను కత్తిపీట తిరుపతిలో ఎప్పుడు వాడినమాట, ఊరికి వచ్చినప్పుడే కత్తిపీట అయితే వాడతాను. ఇంకోటి ఏంటంటే ఆ రోజు మేము నెల్లూరుకి వెళ్ళాము కదా, అక్కడ మేము ఎంతో షాపింగ్ చేద్దాము ఏమో అనుకున్నాము, కానీ ఆ రోజు ఫుల్ వాన పట్టింది. మేము లోపలికి వెళ్ళాము, వాన స్టార్ట్ అయిందనమాట. సో అందుకోసం ఇంకా అక్కడ ఏమీ చేయలేదు. అందులో ఆ రోజు చాలా టైర్డ్ అయిపోయినాము. సో అందుకోసం నెల్లూరులో ఏం షాపింగ్ చేయలేకపోయినాం అనమాట. లేకపోతే మైండ్లో చాలా ప్లానింగ్ ఉంది, మా మమ్మీ చూసుకొని ఏమైనా షాపింగ్ చేసుకొద్దామని, కానీ ఆ రోజు అయితే కుదరలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే అదైతే చేసేసినాం అనమాట. ఇంకా ఈవినింగ్ మా బుడ్డోడు, వాడికి వీటిలో పైప్ అంటే చాలా ఇష్టము. సరే అందుకోసం వాటికి స్నానం చేయడానికి తీసుకెళ్తే వాడు చూడండి పైప్ అసలు వదలడం లేదు, ఫుల్గా ఎంజాయ్ చేసినాడు ఊర్లో. అండ్ ఫుల్గా మారిపోయినాడు కూడాను. ఎందుకు అట్లా చెప్తానంటే మీకు వచ్చే వీడియోస్లో అర్థమవుతుందిలేండి. ఇప్పుడు మళ్ళీ మామూలుగా వచ్చేసాడు, కానీ ఒక 2 days అనమాట ఆ ఊరు ఎఫెక్ట్ అట్లా ఉంటుంది. ఎండలు ఫుల్గా ఉన్నాయి లేండి ఆడు. మేము వెళ్ళిన 2 రోజులు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. సో ఇంకా మల్లుడు వాళ్ళు కూడా వచ్చారు. అండ్ ఇంకా వాడికైతే స్నానం చేయడానికి కొడతాను, అసలు స్నానం చేయించుకోవడం లేదు, అంట్లో కొట్టి ఇంత ఆగితం చేస్తున్నాడు చూడండి. అసలు నేను చాలా మెల్లిగా కొట్టాను నేను వాడిని, అప్పటికి అంత ఏడుస్తాను అనమాట. ఇంకెట్ట ఈ మంత్ స్కూల్కి కూడా వెళ్ళిపోతున్నాడు. అదంతా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూద్దాం రండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా వీడికి స్నానం చెప్పాలంటే ఒక గగనమే ఆడ, వాటర్ అంటే పిచ్చి వీడికి. అండ్ నెక్స్ట్ అయితే తూపులపాలెం వీడియో వస్తుంది అనమాట, మిస్ అవుద్ది, చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఆ వీడియోలో గుండెలు జారిపోయినాయి అనమాట. అది ఎందుకు అదంతా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అప్లోడ్ చేస్తాలేండి. అండ్ ఇంకా కాసేపు అయితే సాయంత్రం బయట కూర్చున్నాము. బయట చల్లగా ఉంటుంది, అది ఎదురుగా దర్గా ఉంటుంది. అండ్ పక్కనే తుఫాన్ బిల్డింగ్ ఉంటుంది అనమాట. నా చిన్నప్పటి నుంచి ఉంది, లైక్ నా చిన్నప్పుడు అది హాస్టల్ నేను చిన్నప్పటి నుంచి ఉందన్నమాట. ఇంతకు కూల్ అనుకోలేదు, దానికే తుఫాన్